హలో సార్. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చూడండి, ఫలితాలు మొదలైనవి. పోస్టల్ బ్యాలెట్ అయితే మొత్తం దాదాపు 5.5 లక్షల ఓట్లు గంపగొత్తగా తెలుగుదేశంకి పోలైనట్లు రిజల్ట్ వస్తున్నాయి. ఎక్కడో 5%, 7% తప్పితే మొత్తం తెలుగుదేశంగా గంపగొత్తగా పడుతున్నాయి. కానీ నిన్న మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన ప్రతి మాటలను 175కి 170 స్థానాలు మాయే అని ఒక ధైర్యంతో చెప్తూ ఉండేవాళ్ళు. పూర్తిగా ప్రజల్ని మభ్య పెడుతున్నారు ఆయన ఇంతకాలం. కానీ ఇప్పుడు చూస్తున్న ఫలితాలు చూస్తుంటే దారుణమైన ఓటమి అంచులో వైసీపీ చేరిందని చెప్పి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? 175కి 175 అనే మాటల్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో వైనాట్ 175 అన్నాడు. రీసెంట్గా ఐపాక్లతో 151కి వచ్చాడు. దిగిపోయాడు. ఆయనే కన్విన్స్ అయ్యాడు. అంటే ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత ఆయన కన్విన్స్ అయ్యాడంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి. 175 ఎలక్షన్ ముందు రోజు వరకు రజనీకాంత్ ఇంటర్వ్యూలో కూడా చేతులు ఇట్టా తిప్పుకుంటా 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 151 అన్నాడు. మొహం నిరాశతో అయిపోయింది. ఇంకెవరు క్యాడర్ పట్టించుకోవడం లేదు. కారణం ఏంటంటే ఒకప్పుడు 175 అని ఎందుకు అన్నాడంటే ఆయన ఏంటంటే నమ్ముకున్నది సిద్ధాంతం. కత్తి పట్టుకోవాలి, రౌడీజం చేయాలి, గుండాయిజం చేయాలి, ప్రాణాలు తీయాలి, భయపెట్టాలి. ఈ సిద్ధాంతాలు జగన్మోహన్ రెడ్డి నమ్ముకునింది. ఆ సిద్ధాంతాల ప్రకారంగా ఎన్నికల్లో ఏం చేద్దాం అనుకున్నాడు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయించేసి అదేవిధంగా ఆ రోజు రౌడీ ముఖాలతో అల్లర్లు సృష్టించి అదేవిధంగా గుండాయిజంతో రిగ్గింగులు చేసి గెలవాలనుకున్నాడు పోలీస్ వ్యవస్థను ఉపయోగించి. కానీ అవేవి జరగలేదు. ఎందుకంటే కొన్ని దగ్గరలు చేశాడు, ఇప్పటికీ చేశాడు. మాచర్ల లాంటి ప్రాంతంలో, అదేవిధంగా తాడిపత్రి లాంటి ప్రాంతంలో, చంద్రగిరి లాంటి ప్రాంతంలో చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అన్ని మెజారిటీ నియోజకవర్గాల్లో జనాలు తిప్పికొట్టారు. కొంతమందిని ఏంటంటే ఓట్లు వేయకుండా రానియకుండా ఆపేద్దాం అనుకున్నాడు. ఎక్కడ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి రానియకుండా ఆపేద్దాం అనుకున్నాడు. కానీ అది కూడా కుదరలేదు. అందరూ వచ్చి ఈసారి చైతన్యవంతులై ఓట్లు వేశారు. ఎందుకంటే రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం. ఈ విధంగా ఓట్లు వేయడంతో జగన్మోహన్ రెడ్డికి ఘోర ఓటమి. ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్క రంగం వాళ్ళు రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఓట్లు వేశారు. అందుకని ఈరోజు జగన్ ఘోర ఓటమి. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించండి, జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అంటే జనాలు ఏమన్నా ఏరు పుష్పాల. ఎందుకంటే నేను ఈ మాట అడగదలుచుకున్నా అంటే రేట్లు పెంచేశాడు. అన్ని నిత్యావసర సరుకుల కాడి నుంచి, పెట్రోల్ డీజిల్ రేట్ల కాడి నుంచి అన్ని రేట్లు పెంచేశాడు. ఈ రేట్లు పెంచడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి అరాచకం చేశాడు. కమిషన్లు తీసుకున్నాడు. ప్రతి చిన్న వస్తువు కాడి నుంచి, అమ్మేవాడి కాడి నుంచి, షాపుల దగ్గర కమిషన్లు వసూలు చేశాడు. కాంట్రాక్టుల దగ్గర వసూలు చేశాడు. ప్రతి ఒక్కరిని వేధించాడు. అక్రమ కేసులు పెట్టాడు. మాట్లాడిన వాడిని బెదిరించాడు. నీకు ఈ స్కీమ్ రాదు, ఆ స్కీమ్ రాదు, నువ్వు ఇక్కడికి రాకపోతే అక్కడికి రాకపోతే ఈ విధంగా బెదిరించాడు. ఈ బెదిరింపులకు జనాలు ఎన్ని రోజులు ఓర్చుకున్నారు. వాళ్ళకి సమయం వచ్చింది. ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది అంటారు కదా, ఆ విధంగా ప్రతి ఓటర్కి సమయం వచ్చింది. ఏంటంటే ఈ అరాచక శక్తిని ఓడిస్తేనే మనం బాగుపడతాంలా, లేకపోతే వీడు జలగలా మనల్ని పీడించేస్తాడని చెప్పి జనాలందరూ అనుకోని ఏం చేశారు? వాళ్ళ ఓటుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడిస్తున్నారు. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటేనేమో జగన్మోహన్ రెడ్డి చాలా దారుణమైన ఓటమి దిశగా పయనిస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఆఖరి అస్త్రంగా ఈరోజు కౌంటింగ్ రోజు కూడా చాలా అరాచకాలు సృష్టించాలి, గొడవలు సృష్టించాలి, అవసరమైతే చంపేయండి, ఎలాగైనా మనమే గెలవాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని గారేమో అధికారుల్ని, పోలీసు అధికారుల్ని, ఈసీ ఎలక్షన్ కమిషన్ అధికారుల్ని కూడా బెదిరిస్తూ మాట్లాడిన పరిస్థితి నిన్నటి రోజున. దీని గురించి ఎలా విశ్లేషిస్తారు? ప్రజా తీర్పు క్లియర్గా ఉంది. ప్రజా తీర్పును మార్చాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ని కూల్చేస్తారు. ఇప్పుడు రిజల్ట్స్ చూడండి ఏ విధంగా వస్తున్నాయి, వన్ సైడ్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డిని కూడా తొక్కుకుంటూ పోతారు ప్రజలు. ఎందుకంటే ఇన్ని రోజులు భయపడుతున్నారబ్బా, ఇంకా భయం పోయింది. పులివెందల్లో మెజారిటీ ఏ విధంగా తగ్గుతా ఉందో ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డికి తలకిందులు అవుతున్నారు. పులివెందుల కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఒకప్పుడు మా కంచుకోట ఎగిసిగిసిపడ్డాడు. 90,000 నుంచి ఈ రోజు ఎక్కడికి పడతా ఉన్నాడు? ఇంకొంతసేపట్లో పూర్తి ఫలితాలు వస్తాయి కొంతసేపట్లో. ఎంతకు పడిపోతున్నాడు చూడండి. మా కంచుకోట ఎగిరాడు, ప్రజలు దించేశారు. ఇంకొకటి, గత వారం రోజుల క్రితం మీరు చూస్తే భారతీ సిమెంట్ లో పనిచేసే ఉద్యోగులు కూడా బయటకు వచ్చి నీ భార్య పైన వ్యతిరేకంగా నినాదాలు చేసి మాకు జీతాలు పెంచు అన్నారు. మొన్న మీ సిమెంట్ ఫ్యాక్టరీ కాడ నుంచి పోతూ ఉంటే పొల్యూషన్ వల్ల మా ఊర్లు పాడవుతున్నాయి, మీరు మా సైడ్ రావద్దండి అన్నారు. అంటే ఉద్యమం కడప జిల్లాలోనే మొదలైంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడైతే రాజకీయం మొదలు పెట్టాడు అక్కడే రాజకీయ సమాధి కట్టబోతున్నారు ప్రజలు. ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే తెలుగుదేశం ప్రభంజనమే కనిపిస్తుంది. ఈ ఫలితాలు ఎంత దాకా వెళ్ళొచ్చు అంటారు? అసలు దీనికి హద్దు ఎక్కడ ఉందంటారు?
తెలుగుదేశం ప్రభంజనానికి. ఆకాశమే హద్దు అన్నట్టు ప్రజా తీర్పు అనేది ఈవినింగ్ క్లారిటీ వస్తుందండి. ఓకే. ఏ నియోజకవర్గంలో ఎంత మ్యాండేట్ తో ప్రజలు ఇవ్వబోతున్నారో క్లారిటీగా వస్తుంది. కానీ సాయంత్రం కల్లా మనకు క్లారిటీగా ఈ ప్రజా తెలుస్తుంది. తీర్పు అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒక చెప్పు దెబ్బ లాంటిది. ఎందుకంటే ప్రజలు 151 స్థానాలు నీకు అధికారాన్ని ఇచ్చారు. నువ్వు దాన్ని నిలబెట్టుకొని ప్రజలకు మంచి చేస్తునుంటే, నువ్వు అరాచకాలు విధ్వంసాలు చేయకపోయింటే ప్రజలు నిన్ను మళ్ళీ అవకాశం ఇచ్చుంటారు. నువ్వు అది చేయకపోగా రివర్స్ పాలన చేసావు కాబట్టి నిన్ను రివర్స్లో ఇంటికి పంపిస్తున్నారు ప్రజలు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ విభాగం అధ్యక్షుడు పంచి ప్రభాకర్ నిన్న చెప్తూ చాలా నిస్పృహ నిరాశల్లో మాట్లాడారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపమేనంటారా ఈరోజు? జగన్మోహన్ రెడ్డి ఈ సాయంత్రం అన్న బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు చెప్తాడా, లేకపోతే అది కూడా చెప్పకుండా భయపడి పారిపోతాడా వేచి చూడాలండి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి ఏం ఫేస్ చేస్తాడని నేనైతే నమ్మటం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును శిరసా వహిస్తాడా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి మాట్లాడిస్తాడా, ఈవినింగ్ మనం చూడాలండి. ఓకే. అయితే ఇప్పుడు తెలుగుదేశం ప్రభంజనం ఇలాగే కొనసాగితే భారీ విజయాన్ని, అఖండ విజయాన్ని అందుకోబోతుంది అంటారు తెలుగుదేశం. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ అండి. సాయంత్రం మళ్ళీ మాట్లాడుకుందాం.